అసూయపడే కీడు నుండి నేను శరణ కోరుతున్నాను. మహాశిలారా, ఇక్కడ దైవాన్ని ఏ విధంగా శరణ కోరాలో దైవం ఇక్కడ తన యొక్క ఖురాన్లో ఈ అధ్యాయం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, సాక్ష్యం ఉదయం ప్రభు సాక్ష్యం అంటే ఉదయం ప్రభువును అంటే ఆయన ఉదయానికి ప్రభువు, ఆయన సమస్తానికి కూడా ఆయన ప్రభువు కదా. ఈ ఉదయం ఏర్పడుతుంది, ఉదయము సాయంత్రము ఈ కాలాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారణం ఏంటండి? దైవమే కదా. ఆయన ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఆధారంగా మొత్తం ప్రకృతి అంతా కూడా పనిచేస్తుంది. ఒక్క క్షణం అటు ఇటు కాకుండా ఈ పగలు రేయి ఏర్పడము, ఈ ఋతువులు మారడం, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి, ఆయన నియమించినటువంటి నియమావళే కదా. అదే చెప్తాను, ఉదయం ప్రభువును నేను శరణ వేడుతున్నాను. అదేవిధంగా ఆయన సృష్టించినటువంటి కీడు నుండి, మహాశిలారా, ఆయన కీడును సృష్టించాడా? మంచిని సృష్టించాడు, కీడును సృష్టించాడు. అయితే ఎందులో వెళ్ళడం అనేది అది మనిషి యొక్క ఎంపిక స్వేచ్ఛను విడిచిపెట్టాడు. ఏమండి, మంచి ఉంది, చెడు ఉంది. అయితే మంచి వైపునకు వెళ్తే ఏంటి లాభం కలుగుతుంది, చెడు వైపునకు వెళ్తే ఏం నష్టం కలుగుతుంది అని తెలియచెప్పాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది చెడు? అది కూడా అయింది. అయితే ఖురాన్లో మరొక సందర్భంలో ఏం చెప్తారంటే, మా అసాబక మిన్ హసనతిన్ ఫమినల్లా వమా అసాబక సయ్యతిన్ ఫమినన్ నఫ్సిక అంటాడు. మనిషి, నీకు ఏదైనా మేలు కలిగితే అది దైవం యొక్క అనుగ్రహంతో కలుగుతుంది, నీకు ఏదైనా కీడు కలిగితే నీ స్వయంగా చేసుకున్న దాని ఫలితమే అంటాడు. కాబట్టి దైవం సృష్టించాడు కదా చెడు అని చెప్పేసి చెడు చేశాడు అనుకోండి, చెడు యొక్క పర్యావసానం అతను చెడును అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ మంచి, ఇక్కడ చెడు దైవం సృష్టించినవే. అయితే ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి ఎందులో వెళ్ళడం అనే ఎంపిక స్వేచ్ఛను మనిషి ఉపయోగించుకుని బుద్ధిని, జ్ఞానాన్ని, అతను చదువుకున్నాడు కదా, జ్ఞానం ఉన్నది కదా, జ్ఞానం ఆధారంగా ఏది మంచో ఏది చెడో అతను తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కమ్ముకున్నటువంటి రాత్రి చీకటి నుండి, కాబట్టి రాత్రులు ఎక్కువగా నేరాలు జరుగుతుంటాయి కాబట్టి ఆ యొక్క చీకటి, రాత్రి చీకటి యొక్క చెడు నుండి కూడా దైవాన్ని నేను శరణ కోరుతున్నాను. అదేవిధంగా మంత్రించి, ముడులపై మంత్రించేవారు ఇది ఏదైతే దుష్ట శక్తులు ఏదైతే ఉంటాయో, ఆ రోజుల్లో ఎక్కువగా మరి చెడు కార్యక్రమాలు చేసేవారు, చేతబడు లాంటివి చేసేవారు. అంటే ఇక్కడ అటువంటి ఏదైతే చెడు పనులు చేస్తారో వారి యొక్క కీడు నుండి కూడా నేను నీ శరణు వేడుతున్నానని చెప్పేసి దైవాన్ని మనం ఇక్కడ కోరుతున్నాడు. ఇక్కడ మనిషిని ఏ విధంగా దైవాన్ని ప్రార్థించాలో చెప్తున్నాడు. అదేవిధంగా అసూయపరుడు అసూయపడేటప్పటి చెడు నుండి, అసూయపడే ఏదైతే లక్షణం ఉంటుందో ఆ అసూయపడడం నుండి కూడా దైవమా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పేసి నీ శరణు కోరుతున్నాను అని చెప్పేసి ఇక్కడ ప్రార్థనను దైవం ఈ వాక్యాల్లో మనకు నేర్పడం జరిగింది. సర్వేజన సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.